అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 2వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి, ఎటువంటి సంఘటనలను, ఎటువంటి వార్తలను వారు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితం సుఖమయం అవుతుంది, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే మీ సమస్యలను గురువుగారి ద్వారా సంప్రదించుకొని మీ సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే తెలుసుకోగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక దశ అయితే మీకు రేపటి రోజు నుంచి మీ జీవితంలో అనేక రకాలుగా అయితే మార్పులు జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితం నిశ్శబ్దంగా కానీ బలంగా కానీ పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా ఒక భావనతో బతుకుతున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం అనేది రావడం లేదనేది ఒక భావన, ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనం అనేది, మీరు సరైన వారి పరిస్థితిలో మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. నా జీవితంలో ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు ఎందుకు ఇంత ఫలితము రావట్లేదు, నేను ఎవరికైనా నమ్మవచ్చా, నమ్మలేదా, ఇంకా ఒంటరిగా నడవాలా అనే ఆలోచన అయితే ఈ ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పే కాలం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రతి మాట కూడా ఎంతో అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల నుండి మీకు ఇది తీర్చడమైందని చెప్పుకోవచ్చు. ఇది 100% నిజమని చెప్పాలి. రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏం నిలుస్తుంది, ఏం నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మెలుకోలేకపోతాయి అనేది మొత్తం వివరంగా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోని తప్పకుండా అయితే మీరు మొత్తం చూడండి పూర్తిగా, అప్పుడే మీకు తప్పకుండా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఆ శివుని యొక్క అనుగ్రహం నిండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ రాశి వారు మౌనంగా భరించిన అసలు కారణాలు ఏంటంటే, మీరు మాటలతో కాదు లోపల నిశ్శబ్దంగా భరించే స్వభావం కలవారు. మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చిన్నవి కానీ కుటుంబంలో అర్థం కాకపోవడం, పని ప్రదేశం మీ నిజాయితీకి విలువ ఇవ్వడం, మీకు విలువనేది దక్కపోవటం, స్నేహంలో ఇచ్చినంత ప్రేమ తిరిగి రాకపోవటం, ఇవన్నీ మీ మనసును లోతుగా గాయపరిచాయి. అయినా కానీ మీకు గొడవలు ఏమీ లేవు, మాటలు పెంచలేదు. ఎందుకంటే మీకు తెలుసు నిజం కాలంతోనే బయటపడుతుంది, మౌనం బలహీనత కాదని అయితే మీకు తెలుసు. మీలో లోతైన సహనం, కానీ ఆ సహనం ఎక్కువ కాలం పరీక్షించబడింది. ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంటుంది. మీరు మౌనంగా భరించిన ప్రతి క్షణం లెక్కలోకి తీసుకోబడదు. ఇకపై మౌనం కాదు, పరిస్థితులు మీ తరఫున మాట్లాడబోతున్నాయి. మీ యొక్క నిశ్శబ్దాన్ని బలహీనతను భావించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు, మీకు ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం ఏంది, ఎదురు చెప్పుకోపోవడానికి కొంతమంది మీకు తక్కువ అంచనా వేశారు. మీ యొక్క సహనాన్ని వారు తమకు అనుకూలంగా పొందబోతున్నారు. కానీ ఈ రాశి వారు ఏంటంటే ఒక్కసారిగా మారితే పూర్తిగా మారిపోవడం, లేదా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చివరి రోజుల్లో మీకు వచ్చే అంతర్గత మార్పు అనేది వాళ్ళకి స్పష్టంగా అయితే కనపడబోతుంది. మీరు ఒక గౌరవాన్ని తగ్గించే పరిస్థితులు అయితే అంగీకరించరు. మీ చూపుల్లో ఆత్మవిశ్వాసం కనబడుతుంది. కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ మాటలు తక్కువైనా కూడా మీ యొక్క నిర్ణయాలు గట్టిగా ఉంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ మెల్లగా వెనక్కి తగ్గుముఖం పడతారు. కారణం భయం అయితే కాదు, మీ యొక్క విలువ వాళ్ళకి అర్థం కావడం. ఈ యొక్క రోజున అంతర్గత మార్పు అనేక సంకేతాలు అయితే మీ జీవితంలో ఒక మరుపు కారణంగా బయటపడుతున్న ఒక పెద్ద సంఘటన కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం ఒక స్పష్టత అయితే మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదని అయోమయంలో ఉన్నారు. ఆ అయోమయం తొలగిపోతుంది. ఒక్క విషయం అయితే మీకు బలంగా అనిపిస్తుంది, ఇకపై మీ జీవితాన్ని ఎవరి విలువలతో నడిపించాలి. మీ యొక్క ఆలోచనలు మారుతాయి, ప్రాధాన్యతలు మారుతాయి. ఎవరి కోసం మీరు ఎక్కువగా ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలను మీరు దిగమింగుకొని ఉన్నారో వారు మీకు కొత్తగా ఆలోచింపజేస్తారు. ఈ యొక్క మార్పు అయితే నెమ్మదిగా వస్తుంది, కానీ శాశ్వతం అయితే కాదు. అయితే ఈ యొక్క రోజుల మీకు వచ్చే మార్పు కారణంగా అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో ముందు రోజుల్లో అనేక రకాలైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఒక దూరమైన వ్యక్తి ఎవరంటే అందుకు ఆ సమయంలో ఆ వ్యక్తి మీ జీవితంలో మెల్లగా దూరం అవుతున్నారు. అది ఇద్దరైతే కాదు, చాలాసార్లు మీరు నమ్మిన వారే కావచ్చు. కారణం స్పష్టం, మీ మార్పును వారు స్వీకరించలేరు.
మీరు ఇకపై వారి యొక్క నియంత్రణలో ఉండరు. వారి మాటలకు లోబడి ఉండరు. ఈ దూరం కలిగించిన బాధ ఇది అవసరమైతే విరామం అనైతే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ యొక్క ఎదుగుదలకు అడ్డుగా నిలబడుతున్నాడు. ఈ దూరం తర్వాత మీకు నిజమైన స్వేచ్ఛ అనుభూతి అనేది తెలుస్తుంది. కొన్ని బంధాలు విడిపోవడం వల్ల మీ భవిష్యత్తుకు శుభసూచకం మనం చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న వారి తప్పు అయితే కాదు. ఇది బ్రహ్మాండంగా ఇచ్చే సంకేతం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఎన్నో నిర్ణయాలపై సందేహపడ్డారు. మిమ్మల్ని ఎంచుకున్న దారి సరైనదా కాదనే ప్రశ్న అయితే మీకు వెంటాడుతూ ఉంది. రేపటి రోజున ఈ చిన్న సంకేతం కనబడుతుంది. అది మీకు ఒక మాట కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి ఒక సంఘటన కావచ్చు. అది మీ మనసును ప్రశాంతిస్తుంది. మీ దారి తప్పుదారి అయితే కాదు, కేవలం సమయము మీకు అనుకూలంగా అయితే ఖచ్చితంగా అయితే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మీ యొక్క సమయంలో ఏదైనా సరే ఫలితం అనేది వస్తుంది. ఆ సమయం మీ దగ్గరికి రావటం మీకు నమ్మకమైన మీ శక్తి అయితే మారబోతుంది. ఆర్థికంగా ఆ విషయంలో అయితే మీ ఇప్పటివరకు జరిగిన అపనిందలన్నీ ఎందుకు జరిగాయి అనే ఈ డబ్బు విషయంలో మీకు నిజాయితీ అనే స్వభావం కూడా గత కొంతకాలం ఎంత కష్టపడిన ఆదాయం అనేది నిలకడ లేకపోవడము, డబ్బు చేతిలో ఉండకపోవడము ఇవన్నీ కూడా మీకు నిరాశ కలిగించి ఉన్నాయి. కానీ ఇది మీ అర్హత లోపలైతే కాదు. మీరు పెట్టిన శ్రమకు సరైన ఫలితం రావాలంటే మీ యొక్క కర్మబంధాలు తెంచుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఎన్నో బాధలు పడి ఉంటారు. ఇక కొత్త సంవత్సరంలో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చిన్న పెద్ద అవకాశాలకు మార్పు దారి తీస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన ప్రతి పనులు కూడా ఒకసారిగా ముందుకు కదులుతున్నాయి. అదేవిధంగా మీ యొక్క ముఖ్యమైన విలువను తక్కువ అంచనా వేసుకోవాలనుకున్న చోట మార్పు మొదలవుతుంది. ఉద్యోగంలో లేదా పనిలో ఉన్న మీ యొక్క అపోహ తొలగిపోవచ్చు. పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా కొంతమంది మీ యొక్క మౌనాన్ని ఆసక్తి లేకపోవడంగానేగా భావిస్తారు. సామర్థ్యాన్ని రేపటి రోజున మీరు దండకాలుగా ఎన్నో రకాల అనుకూలాలుగా మీకున్న ఒక అపోహ అయితే బయటపడుతుంది. మీరు మాట్లాడకపోయినా సరే మీ పని మాట్లాడుతుంది. ఒక అధికారి లేదా బాధ్యత ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని కొత్తగా గమనించబోతున్నారు. ఇది ప్రమోషన్ అయితే కావచ్చు, బాధ్యత పెరగడం కావచ్చు, మీ యొక్క మాటకు విలువ పెరగడం కూడా కావచ్చు. ఈ మార్పు నెమ్మదిగా అయినా స్థిరంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా బలమైన గుర్తింపు అయితే లభిస్తుంది. కుటుంబంలో మీకు బాధించిన మాటలు అప్పుడప్పుడు ఇచ్చే సమాధానాలు, కుటుంబంలో మీరు వినని మాటలు, మీ నియంత్రణలు నిర్ణయాలను అయితే ప్రశ్నించారు. ఆలోచనలు తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు మీకు ఎదురు ఎవరు మాట్లాడలేరు. ఆ మాటలు మీ మనసులో భారంగా నిలిచాయి. ఇప్పుడు మీ పరిస్థితి మారుతుంది. నిర్ణయం సరైంది. ఒక సంఘటన తర్వాత కుటుంబానికైతే అర్థమవుతుంది. మీరు చెప్పకుండానే మీ స్థానం అనేది స్పష్టమవుతుంది. ఇక మార్పుతో మీలో ఒక తెలియబాటు అయితే వస్తుంది. ఇకపై కుటుంబంలో మీ యొక్క మాట నిర్లక్ష్యం చేయలేరు. మీ మౌనం ఇబ్బందిగా గౌరవంగా అయితే మారుతుంది. తప్పకుండా మీకు అందరూ అయితే గౌరవ మర్యాదలు ఇచ్చి తీరుతారు. కుటుంబంలో మీ మాట అయితే అసలు నిర్లక్ష్యం చేయరు. మీ మౌనం ఇబ్బందిగా గౌరవంగా మారుతుంది. ప్రేమ మరియు ఆప్యాయతల విషయంలో కొన్ని ఈ రాశుల వారు ఎక్కువగా గౌరవిస్తారు, తక్కువ ఆలోచిస్తారు. ఈ వీరి స్వభావం వల్ల ఎన్నోసార్లు నిరాశపడ్డారు. రేపటి రోజున అయితే ఒక నిజం మీ ముందుకు రాబోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు అనవసరాలకు దగ్గరయ్యారు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ఈ యొక్క నిజం కొంచెం బాధ కలిగించినా కూడా దీర్ఘకాలంలో మీకు మంచిదే. ఇకపై మీరు మీ మనసును తేలిక పడరు. మీ విలువ తెలిసిన వారికే మీ సమయం కేటాయిస్తారు. మీ యొక్క భవిష్యత్ సంబంధాలకు పునాది అవుతుంది. మీలో మళ్ళీ రేపటి రోజున ఆత్మీయ విశ్వాసం, ఇప్పటి వరకు మీలో ఎక్కడో ఒక చోట అయితే సందేహం ఉండేది. నేను సరిపోతానా అనే ప్రశ్నకు మీలో సమాధానం నుంచే వస్తుంది. మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదని మీరు తెలుసుకోబోతున్నారు. మీ నిర్ణయాలు మిమ్మల్ని బలంగా చేశాయని మీకు అర్థమవుతుంది. ఒక్కసారిగా పెరుగుదల అయిన మెల్లగా స్థిరపడుతుంది. కానీ ఒక్కసారి వచ్చాక మరి దాన్ని తీసుకోలేరు. ఆ కొత్త ధైర్యమే మీ జీవితంలో ఒక పెద్ద అధ్యాయంగా ప్రారంభమవుతుంది. మీరు తప్పు అనుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదిగా మారుతుందన్న దశ అయితే ఈ యొక్క రాశి వారికి గతంలో తీసుకున్న ఒక నిర్ణయంపై ఇప్పటి వరకు ప్రశాంతంగా పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఈ యొక్క సమయం మీరు చేసిన ఎంపిక వల్ల చాలా బాధ కోల్పోయిన అనిపించినా కూడా ఇప్పుడు పురుషులు చాలా మారిపోతారు. ఆ నిర్ణయమే మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి రక్షించిందని అర్థమవుతుంది. అప్పట్లో కనిపించిన నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా దూరం ముందుకు వెళ్తారు, ఆలోచిస్తారు, గ్రహిస్తారు. మీ భావన మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. మీకు శత్రువులు భావించిన వారు ఎంత నిశ్శబ్దం అవుతారో, మీ యొక్క సంబంధాలు యుగాలు చూసినా కూడా అసూయపరులు ఎందుకు అవుతున్నారు అనేది మీకు చాలా నేరుగా అర్థమవుతుంది. ఏం చేయలేకపోయినా మీ పక్క ప్రవర్తనతో కిందకి లాగాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటి వారిని ప్రభావం కూడా తగ్గుతుంది. మీపై ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గే ప్రమాదం ఎక్కువగానే ఉంది కూడా. మీకు చాలా కఠోరమైన బలం అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యం చేసే సంఖ్యతో మీకు బాధితుల మధ్య ఆరోగ్యాన్ని మీ చివరి స్థాయిలో పెట్టారు. చివరిన సమస్యలు పట్టించుకోకపోయినా కూడా మీరు వదిలేస్తారు. ఇప్పుడు శరీరం ఒక సంకేతం ఇస్తుంది. మీరు నేర్చుకోవాల్సిన విషయం కాదు, అది జాగ్రత్త అవసరం. ఇది దైనందిక అలవాట్లు చిన్న మార్పు పెద్ద సమస్యలు నివారించవచ్చు. ముఖ్యంగా నిద్ర, ఆహార విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ యొక్క శరీరం మీతో మాట్లాడుతుంది. మీ మాటలు వినగలిగితే ముందు రోజులు మీకు మరింత శక్తివంతంగా మారబోతున్నాయి. ఆధ్యాత్మికంగా మీలో మొదలయ్యే ఒక మార్పు ఇప్పటి వరకు
మీ బయట పరిష్కారాలు వెతికారు. ఇప్పుడు కానీ మీ లోపల సమాధానాన్ని అయితే దొరుకుతాయి. ఒక మంత్రం, ఒక శ్లోకం లేదా ఒక చిన్న ప్రార్థన మీ మనసునైతే శాంతినిస్తుంది. ఇది ఆదర్శం అయితే కాదు, మీ యొక్క కొత్త ఆత్మశక్తినైతే నింపుతుంది. ఈ దశలో మీరు ఏం చేసినా మీ మనసుతో చేయబోతారు. ఆధ్యాత్మిక బలం అయితే మీకు బలంగా పెరగడం వల్ల ఆ భయాలన్నీ తగ్గిపోతాయి. ఇక నిర్ణయాలైతే మీరు గట్టిగా తీసుకోగలరు. నిశ్శబ్దంగా జీవితంలో బలంగా జరుగుతున్న మార్పు అయితే భవిష్యత్తులో స్పష్టంగా కనిపించిన క్షణం ఇప్పటి వరకు మీకు ఏ దారి వెళ్ళాలో స్పష్టత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక సంఘటన లేదా ఒక మాట అనేది మీకు ఒక దారి చూపిస్తుంది. పెద్ద ప్రకటనలా ఉండబోవచ్చు, కానీ మనసులో ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు తప్పకుండా మీ ఇష్ట దైవారాధన చేసుకుంటూ, నిత్యం దైవారాధన పూజలు చేసుకుంటూ మీరు పనులు మొదలు పెట్టడం వల్ల మీకు ఎంతైనా శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ పనులన్నీ చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలను అయితే మీరు దూరం చేసుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.